రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధి నిలుచుటకును, చెప్పండి, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను. యెహోవా మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. మీరు ఏం చేయకూడదట? శ్రద్ధకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? అశ్రద్ధ. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయాన్ని హిజ్కియా అనే దైవజనుడు లేదా హిజ్కియా అనే రాజు ఆ ప్రాంతంలో తన రాజ్యంలో ఉన్న యాజకులను, లేవీలందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ యూదా రాజుల్లో హిజ్కియా చాలా ప్రాముఖ్యమైనవాడు. హిజ్కియా కావచ్చు, ఆసా కావచ్చు, యెహోషాపాతు ఇలాంటి వాళ్ళందరూ యూదా రాజుల్లో రిమార్కబుల్ కింగ్స్. ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము రెండుగా విడిపోయిన రోజులు అవి. ఆ సందర్భంలో హిజ్కియా ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో, అపాయింట్ చేయబడ్డాడో, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఉన్నత స్థలాల్లో ఉన్న ఆ బలిపీఠాలన్నీ పడగొట్టేశాడు. తమ చేతులతో చేసుకున్న వాటిని ప్రజలు ఆరాధిస్తూ ఉంటే అది తప్పు అని బహిరంగంగా ఖండించాడు. సమర్థించలేదు. మీకు ఏది ఇష్టమో అది చేసేయండి, పర్వాలేదు. ఆ సమయానికి మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి, ఏది తినాలనిపిస్తే అది తినేయండి, ఏం అనాలనిపిస్తే అది అనేయండి, పర్వాలేదు అని సర్దిపెట్టలేదు హిజ్కియా. దేవుని కోసం నిలబడ్డాడు. నిజ దేవుని వెంబడిస్తున్నామంటే నిజంగా దేవుని ఆరాధించాలంతే, మళ్ళీ కాంప్రమైజ్ అక్కర్లేదు దానిలో. హిజ్కియా చాలా అద్భుతంగా అక్కడున్న యాజకులను, లేవీల్ని పిలిచి మాట్లాడుతూ ఎవరనంటే, నా కుమారులారా వినండి జాగ్రత్తగా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హస్ చోజన్ యు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, జాగ్రత్త వినండి, ధూపము వేయడానికి, పరిచర్య చేయడానికి, ఆ తర్వాత దేవుని కార్యములు నెరవేర్చడానికి. స్పష్టంగా అక్కడ రాయబడింది, తనకు పరిచారకులయుండి ధూపం వేయడానికి, తన సన్నిధిని నిలవడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాలంలో యాజకులు, లేవీలకే ఆ భాగ్యం దక్కిందేమో కానీ నూతన నిబంధనలో మనందరికీ కూడా ధూపం వేసే భాగ్యం దక్కింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి ఇప్పుడు కొన్ని సంఘాలలో ధూపం వేసినట్టుగా మనం కూడా వచ్చేటప్పుడు 4 బొగ్గులు 2 సాంబ్రాణి కణికలు పట్టుకొచ్చి పొగేసేద్దామా మందిరంలో? కొన్ని డినామినేషన్ల వారు ఆరాధన మొదలు పెట్టగానే పొగేసేస్తూ ఉంటారు చర్చ్ అంతా. అదా ధూపం వేయడం అంటే? లిటరల్గా తీసుకుందాం మాటను. కీర్తన గ్రంథం 141:2, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె. ఎంత చక్కని మాట అది. నూతన నిబంధనలో ధూపము అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే ప్రార్థన. అది కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి నిద్రా ధూపం వేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ ధూపం అది? రాగానే అపవాది అంటాడు వేసే ధూపం అనగానే ఇక జాగ్రత్తగా ముసుగేసేసుకుని స్త్రీలు అయితే చక్కగా నిద్రా ధూపం వేసేస్తూ ఉంటారు చాలామంది. అదమ్మా, దానికోసం వచ్చాను ఇంత ప్రయాసపడి ఇక్కడికి. ఆ నిద్రపోయేది ఇంటి నిద్రపోవచ్చు కదా నువ్వు. దేవుని మందిరానికి వచ్చి నిద్రా ధూపం వేస్తావు ఇక్కడ. ఒకసారి ఒక సంఘంలో ఒక ఆయన అలాగే కంప్లైంట్ చేసాడు పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు, ఈ వ్యక్తి నన్ను చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాడండి. ఏమవుతుంది బాబు? మీరు మెసేజ్ మొదలు పెట్టుకుని నిద్రపోతున్నాడండి, ఈయన గురక పెట్టి నిద్రపోతున్నాడండి అన్నాడు. పోన్లేవా, అతను నిద్రపో, నువ్వు విను దేవుని వాక్యం అంటే, మరి నా నిద్రపోతుంది కదండి అన్నాడండి ఈయన. ఓహో, అదే ప్రాబ్లం ఇది. ఈయన వాక్యం వినాలని కాదట, ఈయన నిద్రపోతుంటే ఆయన గురక పెడుతుంటే ఈయన నిద్ర అయిపోతుందంట, డిస్టర్బ్ అయిపోతుందట. దేవుని మందిరాలకు వచ్చి నిద్రా ధూపం వేస్తున్నావా నువ్వు? నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన హృదయాన్ని తెరిచి, ప్రభువా నా మనసును కృమ్మరించి, హన్నావలే నీ సన్నిధిలోకి వచ్చి నా హృదయాన్ని కృమ్మరించి, ఆ కృమ్మరింపు నీ సన్నిధికి ధూపం వల్లే రావాలి నాయన. హిజ్కియా అంటున్నాడు, అక్కడున్న యాజకులు, లేవీలందరినీ పిలిచి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని చేయడానికి మీరు అశ్రద్ధ చేయకండి, ప్రార్థనలో అశ్రద్ధగా ఉండకండి. అక్కడ మీరు పరిచారకులై ఉండి పరిచర్య చేయడానికి అన్న మాట హిబ్రూలో పరిచర్య అనే మాట షరాత్ అనే పదం వాడారు అక్కడ. ఆ వాడబడిన పదం షరాత్, దానికి అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ ఎ వర్షిప్పర్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు. ప్రార్థన చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన సన్నిధిని నిలవడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన్ను ఆరాధించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ 3 విషయాల్లో మీరు ఎప్పుడు ఎలా ఉండకండి? అశ్రద్ధగా ఉండకండి. ఆయన మాట వినడంలో శ్రద్ధ ఉండాలి. రెండవది ధూపం వేయడంలో మనకు శ్రద్ధ ఉండాలి, అనగా ప్రార్థన చేయడంలో శ్రద్ధ ఉండాలి.
నువ్వు ప్రార్థనలో పలికే మాటలు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పలకాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అరమరికలకు కానీ, అనుమానాలకు కానీ, మీమాంసాలకు కానీ నీ హృదయంలో చోటు ఉండడానికి లేదు. ఎందుకోసం అంటే నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఆ మాటలు స్పష్టంగా నువ్వు మాట్లాడాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు నువ్వు అడుగుతున్న దాని మీద నీకు స్పష్టత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని దేవుని సందుకు వచ్చి ప్రభువా నాకు ఏది ఇష్టం అన్నీ నీకే తెలుసు కాబట్టి నువ్వే చేసే ప్రభు అంటే దేవునికి ఇష్టమే కాదంటలేదు. నీకు ఏది కావాలో అన్నీ దేవునికి తెలుసు. బట్ స్టిల్ గాడ్ హెస్ కమాండెడ్ అస్ టు ఆస్క్ హిమ్. ఆయన అడగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ అడిగే విధానంలో దేవుని సందుకు వచ్చినప్పుడు మన హృదయాలు ఆయన సన్నిధిలో కృమ్మరించినప్పుడు ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది ప్రార్థన ఎగ్గొట్టడానికి చెప్పే మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా, నా గురించి అన్నీ దేవునికి తెలుసు కాబట్టి ఇంకేం నేను అడిగేది అని అనుకుంటారు చాలామంది. దేవునికి అన్నీ తెలుసు కాదంటలేదు, కానీ అన్నీ తెలిసినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం అడగాలి. అలా అడిగినప్పుడు దేవునితో ఒక సహవాసం మనం కలిగి ఉంటాం. యాజకులారా, లేవీలారా, మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, పరిచర్య చేయండి, అని ఆరాధించండి. మనందరం కూడా దేవుని స్తుతించడానికి, అని ఆరాధించడానికి, నీ ప్రార్థనలు అంగీకరించబడినప్పుడు, నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినప్పుడు, ఆ మాటలను దేవుడు విని తన యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించినప్పుడు, నీవున్న శ్రమలో నుండి, ఇబ్బందుల నుండి దేవుడిని పైకి తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ఆరాధన చేయాలి, ఆయన స్తుతి అర్పణ చేయాలి. ప్రైజ్ అండ్ వర్షిప్ అనే మాట మనం వింటున్నాం. ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, గివింగ్ థ్యాంక్స్ టు హిమ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎన్నో సందర్భాలు లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ధూపం వేయడంలో మీరు ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు. అంతకుముందు చాలామంది రాజుల కాలంలో దేవుని ప్రజలు కావచ్చు, ఇదే యాజక బృందం కావచ్చు, కొంతమంది లేవీలు దేవుణ్ణి మినహాయించి దేవుని ప్రక్కన పెట్టి వ్యర్థమైన స్థలాల్లో ధూపాలు అర్పించారు. అది దేవుని కోపం తెప్పించింది. రోషం కలిగిన దేవుడు ఇబ్బంది పడ్డాడు. ఆయనకు రావాల్సిన మహిమను మరి ఎవరికి ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఆ విషయాన్ని గుర్తించిన దేవుడు కొంతమంది దావీదులను దేవుడు ఏర్పాటు చేసుకుని, ప్రవక్తలను, రాజులను ఏర్పాటు చేసుకుని ఒక చక్కని మాట అక్కడ సెలవిచ్చాడు. ధూపం వేయడంలో మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి, ఆయన సన్నిధిని నిలబడండి, నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎప్పుడు అవకాశం ఉన్నా నువ్వు రాగలిగినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడగలిగితే, ఆయన సన్నిధిని ఉండగలిగితే, బైబిల్ సెలవిస్తూ ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అని. ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే ఆనందం సంపూర్ణమైంది. లోకంలోనూ నిలిచినంతకాలం, లోక సంబంధ కార్యాల్లో నిలిచినంతకాలం తాత్కాలికమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటావేమో, కానీ దేవుడిచ్చే ఆనందం సంపూర్ణమైంది. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన కలిసే స్థలం, ఆయన్ను చూసే స్థలం, ఆయన ముఖాముఖిగా మనం కలుసుకునే స్థలం దేవుని సన్నిధి. దేవుడు అన్నాడు, రండి నా సన్నిధిలో మీరు నిలబడండి, ఈ విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి రావాల్సి వచ్చినప్పుడు సమయానికి రండి, త్వరపడి రండి. నీరసంగానో ఏదో ఎవరో తోసుకుని వస్తున్నట్టుగా తోపుడు బండి ఉంటుంది చూసారా, ఎవరో ఒకళ్ళు తయ్యాలి దాన్ని. ఎప్పుడు కూడా నాన్నగారు చెబుతూ ఉంటారు, నదుల్లో కొన్ని రకాల పడవలు ఉంటాయి. అందులో కొన్ని పడవలను తెడ్ల పడవలు అంటారు. చెప్పండి, ఏ పడవలు అవి? తెడ్లేస్తేనే నడుస్తాయి అవి. చిన్న చిన్న పడవలు, వాటిని నావలు, అవి తెడ్లేయాలి. ఇంగ్లీష్లో ప్యాడిల్స్ అంటారు వాటిని. ఆ తెడ్డేసినప్పుడు ఏమవుతుంటుంది, అది ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంతమంది కూడా తెడ్ల లాంటి బ్రతికే, ఎవరో తెడ్లు వేయాలి. శుక్రవారం ప్రార్థనా సమయం వస్తుందని భార్య మార్నింగ్ నుండి తెడ్డేస్తూ ఉండాలి. ఏమండే రెడీ అవ్వండి, పదండి అంటే అప్పటికి రెడీ అవుతాడు. ఎప్పుడు? 11:30కి. కొంతమంది ఎప్పుడు ఆ తెడ్ల పడవల్లాగానే ఉంటారు. ఎవరో ఒకళ్ళు తెడ్లు వేస్తేనే ముందుకెళ్తుంటారు వాళ్ళు. రెండో రకమైన పడవలు తెరచాప పడవలు. ఆ చేపలు ఎత్తుతూ ఉంటారు. గాలి వేసే విధానంలో ఆ పడవలు వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు అన్కంట్రోలబుల్ విండ్ వస్తే ఇంకా ఆ పడవలను కూడా కంట్రోల్ చేయలేము. ఆ విండ్ ఎలా అయితే వస్తుందో ఆ పడవలు వెళ్ళిపోతాం. పూర్వదినాల్లో తెరచాప పడవలు ఏ సమయానికి దరికి చేరతాయో చెప్పేవారు కాదు. ఎందుకోసం అంటే గాలి మీద ఆధారపడి ఉంటుందండి అని చెప్పేవారు. ఆ గాలి వేసేదాన్ని బట్టే కదా మీరు ప్రయాణం చేయాలి. జాగ్రత్తగా ఆ తెరచాపల్ని అడ్జస్ట్ చేసేవారు. అదొక చాలా అద్భుతమైన నిష్ణాతులు అక్కడ ఉండేవారు. ఆ తెరచాపల్ని అడ్జస్ట్ చేయాలి వచ్చే గాలికి. అందును బట్టి ఆ సమయానికి ఏ సమయానికి వస్తామని చెప్పలేకపోయేవారు. సెయిలింగ్ బోట్స్ అంటారు వాటిని. గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయేవాళ్ళు.
కొంతమంది కూడా అలాగే ఉంటారు. భక్తి జీవితం గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి. మందిరం గాలి వేస్తే మందిరం వైపు, సినిమా గాలి వేస్తే సినిమా వైపు, లోక స్నేహితుల గాలి వేస్తే అటువైపు, బంధువులు గాలి వేస్తుంది. కొంతమందికి ఉండలేరు, ఇంకా బంధువులు చూసేయాలి. వాళ్ళు మొట్టుకెళ్ళి మొడుతున్నా కానీ ఏం చేయాలా, వాళ్ళనే ఇంప్రెస్ చేయాలి. వెళ్ళిపోవాలంటే బంధువులు ఆ ధ్యాస రాగానే ఇంకెవరిని పట్టించుకోరు. ఇంకా భర్త అంటాడు, మొన్నే కదా వెళ్ళొచ్చో, వారమే కదా అయిందంటే, నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడక, ఇంకా మా బంధువులు అంటే ఏమనుకున్నావు నువ్వు అని చెప్పి బంధువులు ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళు నాలుగు తిట్టేదాకా ఇంక అక్కడి నుంచి రారు. ఎంతకాలం అని భరిస్తారు బంధువులేనా నిన్ను? ప్రతిసారి వెళ్ళిపోతుంటే వాళ్ళకి విసిగిరాదా? మొదటి రోజున రాగానే సీట్లు వేస్తారు, నీకు చక్కగా కుర్చీలు వేస్తారు. ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఆ కుర్చీలు లాక్కుని కూర్చోండి అంటారు. అయిపోయింది. అందును బట్టే పదే పదే ఒక ఇంటికి వెళ్ళొద్దు నువ్వు ఎప్పుడు కూడా. లోకు అయ్యేదాకా అనవసరంగా వెళ్ళకండి ఆ ఇంటికి, ఇబ్బందులు పడతావు అనవసరంగా. వాళ్ళు ఎంత మంచివాళ్ళు కావచ్చు, ఎంత ప్రేమించేవాళ్ళు కావచ్చు, పదే పదే ఒక ఇంటికి వెళ్ళడం వలన ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. దైవికమైన విషయాల గురించి నేను మాట్లాడాలి. ప్రార్థన చేసుకుని వెళ్తున్నావా, దేవుని గురించి మాట్లాడుకుని వెళ్తున్నప్పుడు అవి పర్లేదు. లోకసమన బాతగానీళ్ళు, లోకసమన బంధువులు మీరు గుర్తొచ్చేసారండి, బాగా అందులో బట్టి వచ్చేసారండి అంటే నీ గుర్తు వచ్చేస్తారు రాళ్ళు, మరి వాళ్ళకి కూడా రావాలి కదా నువ్వు గుర్తు. ఇబ్బందులు పడతావు కదా అనవసరంగా. తెరచాప పడవలు ఉంటాయి, గాలి ఎటేస్తే అది. కానీ కొన్ని స్టీమర్లు ఉంటాయి, ఇంజిన్ ఆన్ చేసి అక్కడ రడ్డర్ ఉంటుంది, ఆ పడవ క్రింద ఆ డైరెక్షన్ చేయడానికి రడ్డర్ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. చిన్న బ్లేడ్ అనమాట, జస్ట్ ఇలా ఉంటుంది అంత బ్లేడ్. ఆ బ్లేడు తిప్పుతూ ఉంటాడు. లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ తిప్పాలి, రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఆ రడ్డర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంటారు. ఇంజిన్ ఆన్ చేయగానే దిశగా సాగిపోతూ ఉంటుంది అది. మన జీవితాలు కూడా అలా ఉండాలే కానీ తెరచాప పడవల్లాగానో తెడ్ల పడవల్లాగానో ఉండడానికి వీల్లేదు. ఆయన సన్నిధి నిలబడడానికి త్వరపడి రండి. నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని ఆ లోక సంబంధమైన పరిస్థితులు ప్రాముఖ్యమైన ఉన్నప్పటికీ కూడా దేవుని కన్నా ఇంపార్టెంట్ ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనకన్నా ప్రాముఖ్యం ఎవరు లేరు. పూర్వదినాల్లో ఇశ్రాయేలు ప్రజల్ని ఒక షోఫార్తో పిలిచేవారు, ఒక బాకానాదం. యూ హ్యావ్ టు కమ్ ఫర్ అన్ అసెంబ్లీ. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దేవుడు చెప్పమన్న విషయం చెప్పాలి, అందరూ రండి అనడానికి వారి దగ్గర ఉన్న షోఫార్లో 3 సార్లు ఆ షోఫార్లో ఊదేవారు. 3 సస్టైనబుల్ బ్లాస్ట్ ఇచ్చినప్పుడు, ఆ షోఫార్ను ఊదినప్పుడు ప్రజలకు అర్థమయ్యేది, మోషే గారు కానీ అహరోను గారు కానీ ఏదో శ్రేష్టమైన విషయం మనకి చెప్పాలనుకుంటారట అని గబగబా అందరూ వచ్చేసేవారు. అందరూ వచ్చిన తర్వాత దైవ సేవకులు ఆ మాటలు చెప్పేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ మాటలు వినాలి. వినకుండా దేవుని శిక్ష వారి మీదకి వచ్చేది కాదు, లేదా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది కాదు. దేవుడు ఆయన చెప్పాల్సిన మాట చెప్పేవాడు, అది శ్రద్ధగా వినాలి. అందులో బట్టి ఆ పిలవగానే ఎవ్వరు ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి ఎక్కడికి రావాలి, ఆ ప్రాంతానికి రావాలి. ఆనరింగ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని గౌరవించడం, ఆయన మందిరాన్ని గౌరవించడం, దేవుని చిత్తాన్ని గౌరవించడం. అందును బట్టి హిజ్కియా అంటున్నాడు, యాజకులారా, లేవీలారా, జరిగిందేదో అయిపోయింది, ఇప్పటిదాకా మీరు ఎలా బ్రతికారో తర్వాత సంగతి, కానీ ఇప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి, పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి మీరు ఈ విషయాల్లో ఎలా ఉండకండి, మీరు అశ్రద్ధగా ఉండొద్దు. హిజ్కియా చెప్పిన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడంలో నువ్వు ఎప్పుడు మెలకుగా ఉండాలి. మీ విరోధన అపవాది ఎవరు మింగుదురని గర్జించిన సింహంలో ఇటు అటు తిరుగులాడుచున్నాడు కనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే. చెప్పండి, ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. మెలకువగా ఉండమంటే రాత్రి నిద్రపోవద్దనా? అదే అర్థం. మెలకువగా ఉండమంటే కళ్ళన్నీ కూడా అలా తెరిచిపెట్టుకోమన్న దాని అర్థం? నో, బీ సాబర్. ఆ మాటకు అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా ఉండండి. దేవుని స్వరాన్ని వినే మనసును అలవాటు చేసుకోండి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగే మనసును అలవాటు చేసుకోండి. ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు అటువైపున ఎవరైనా హలో అనగానే మనకు వారికి బాగా తెలుసు అనుకోండి, ఆ స్వరాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి, వెంటనే గుర్తుపట్టి ఎలా ఉన్నారండి, బాగున్నారా, చెప్పండి, ఏంటి సంగతి అని అంటాం. అదొక అన్నోన్ పర్సన్. మనం ఎప్పుడు ఆ స్వరాన్ని విన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ గురించిన డీటెయిల్స్ అని అడుగుతాం. ఎవరండి మీరు, ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు, ఏం కావాలండి, నా నెంబర్ ఎలా వచ్చిందండి మీకు, ఏంటండి పరిస్థితులని. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ భర్త గారు ఫోన్ చేయగానే ఎవరండి మీరు అంటే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి కాల్ చేస్తారంటే ఎలా ఉంటుంది, సాయంకాలం వస్తా అని చెప్తారంటాడు ఆయన. నీ భార్య ఫోన్ చేసిందనుకో, నువ్వు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఏమండి అనగానే ఎవరండి అన్నా అనుకో, నువ్వు రా అర్జెంటుగా ఇంటికి రా, నీ సంగతి తేలుతానండి. ఎందుకంటే భార్య స్వరం గుర్తుపట్టట్లేదా, నువ్వు రోజు నీతో మాట్లాడుతుంది కదా.
నీ పిల్లల స్వరాన్ని గుర్తుపడతావు. దేవునితోని సహవాసం ఉన్నప్పుడు, రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు, దేవునితో ఆ కాన్వర్జేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు యూ విల్ రికగ్నైజ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని గుర్తుపడతాను. ఆ స్వరానికి లోబడే మనస్సు. నిలబడండి దేవుని సన్నిధిలో. హిజ్కియా ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈ విషయంలో మీరే ఒక్కరు కూడా అశ్రద్ధగా ఉండొద్దని బైబిల్లో చూస్తున్నాం.